దావీదు అనే మాట, నేను ఎవరికి కూడా భయపడను. నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాలి? నేనెందుకు భయపడాలి? నేనేమైనా దొంగతనం చేసినా, వాడిని తిట్టినా, కొట్టినా, నేనేమైనా వాడిని అడిగానా, తిన్నానా, ఏం చేశాను? నేను ఎందుకు భయపడాలి? మనుషులు కళ్ళారు చేసి పెద్ద పెద్ద కేకలేసి ఎదురు వాడిని అదిరిస్తే మనం భయపడాలా? ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. 27వ సంకీర్తన 1వ వచనం మనం చదువుదాం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. ఇప్పుడు ఎందుకు భయపడకూడదంటే, దేవుడు మనకు వెలుగై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు. అలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పిన. మరలా యేసేమనండి, నేను లోకమునకు వెలుగును. అంటే లోకం ఎలాగుంది? లోకమంతా చీకటితో నింపబడింది. ఈ లోకం ఎలాగుందండి? అంధకార సంబంధమైనదిగా ఉంది. ఈ లోకం ఎలాగుందండి? పాపముతో నింపబడింది. పాపము ఉన్న చోట చీకటి ఉంటుంది. మీరు అంధకార సంబంధులు కాదు, అంటే వెలుగు సంబంధులు. మునుపు మీ పాత జీవితం అంతా కూడా చీకట్లో గడిచి ఉండొచ్చు, చీకట్లో నడిచి ఉండొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఎల్లటి వారు మీరు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వెలుగు సంబంధులు. ఇప్పుడు వెలుగు మీలో ప్రకాశించుచున్నదట. దేవుడు ఏమన్నాడు? మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేటువంటి వాడు ఇక చీకట్లో నడవక, ఇక పాపములో నడవక యథార్థమైన మార్గంలో నడుస్తాడని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఏమండి? వెలుగట. ఆయన వెలుగంట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, దేవుడే వాక్యమైండు. ఆ వాక్యం ఎవరండి? మన కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభు వారు. ఆయన వెలుగై ఉంటే ఆ వెలుగును నడిచిన ప్రతివాడు కూడా పాపము చేయక, గోతులు పడక, నిత్యనాశనానికి పోక ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో బలపరచబడి వెలుగుగా మంచి బలవంతుడుగా ఉంటాడు. యేసు ప్రభు వారు వెలుగైతే ఆయన మనం వెంబడిస్తే ఇక పాపము చేయమంట. పాపము చేసే ప్రతివాడు కూడా ఎవరంటే చీకటి సంబంధియే. మనం వెలుగు సంబంధులు అయినప్పుడు పాపం చేయాల్సిన అవసరం లేదు, పాపం చేసే అవకాశము మనకు లేనిది. ఇంకా పాపం చేయనప్పుడు భయపడటం దేనికి? ఆలోచించండి. పాపము చేయనప్పుడు భయపడటం దేనికి? దేవుడే మనతో ఉన్నప్పుడు మన పాపానికి భయపడాల్సిన అవసరం ఏముంది? దేవుడు మనతో నడుస్తున్నప్పుడు ఇంకా పాపము జోలికి పోవాల్సిన అవసరం ఏముంది? ఆలోచించండి ప్రియులారా. మనం చీకట్లో ఉన్నప్పుడు, పాపము చేత పట్టబడినప్పుడు, పాపం మనల్ని వేధిస్తున్నప్పుడు, పాపానికి భయపడుతూ జీవిస్తూ మనం దేవుని సన్నిధిలో దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నామట.